హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ ఛానల్, శ్రీకాంత్ విజయన్ ఛానల్. సో ఇక్కడ ఇవాళ మా తెలుగు సార్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నారు. సో ఇవాళ ఏంటంటే గాంధీ గారి వర్ధంతి. 77 సంవత్సరాలు అయింది మహాత్మా గాంధీ గారు మనం వదిలి. సో ఇవాళ గాంధీ గురించి ఏమైనా 2 మంచి మాటలు మాట్లాడాలంటే, మహాత్మా అనే పేరు అనే బిరుదు చాలా తక్కువ మందికి కూడా జరుగుతుంది. సో మహాత్మా అంటే ఏంటంటే అన్ని ఆత్మలలో మహాత్మా అంటే అన్ని ఆత్మలో మహనీయమైంది ఆయన ఆత్మ. కాబట్టి మనమేనని ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపితగా, అలాగే మహాత్మగా వర్ణించుకున్నాము. అయితే మొన్న ఒకసారి మీకు భారతరత్న అవార్డు అని చెప్పిన మనం దేశంలో అందరికీ అవార్డు ఇచ్చినాం. భారతరత్న ఎంతోమందికి ఇచ్చినాం, కానీ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? భారతరత్న కూడా ఆయనకి చాలా చిన్నది అయిపోతుంది. అంటే దేశంలో ఆయనకి అది కూడా చాలా చిన్న అవార్డు అని చెప్పేసి ఇవ్వలేదు. కానీ ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక వర్గం అంతా ఏం చేస్తున్నారంటే గాంధీని తిడితే హైలైట్ అయిపోతున్నారు. గాంధీ వేస్ట్, గాంధీ వలన మనం ఇలా ఉన్నాము అని చెప్పేసి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో గాంధీ నుండి మాట్లాడేస్తే హీరోలు అయిపోతున్నారు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఇది చాలా మటుకు ఈ పార్టీషన్ పైన కొట్లాడుతూ ఉంటారు. సో నేను రీసెంట్గా సోనీ లివ్లో ఒక ప్రోగ్రామ్ చూసిన. సోనీ లివ్లో ఏముంది అంటే ఫ్రీడమ్ అట్ ద నైట్ అనే ప్రోగ్రామ్ జరిగింది. ఫ్రీడమ్ అట్ ద నైట్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి అలా. సో అందులో ఏముందంటే మీకు పార్టీషన్ ఎలా జరిగింది, ఆ టైంలో గాంధీ స్టాండ్ ఏంటి, నెహ్రూ స్టాండ్ ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాండ్ ఏంటి, జిన్నా స్టాండ్ ఏంటి, ఏ కండిషన్లో ఇండియా ఇంకా పాకిస్తాన్ విభజించబడ్డాయి. అయితే మీ అందరూ ఏమంటారంటే 2 కంట్రీస్ డివైడ్ అయ్యి మీరు అనుకుంటారు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే 2 కంట్రీస్ కంటే కూడా 2 ప్రాంతాలు విభజించబడ్డాయి. అందులో ముఖ్యమైనది పంజాబ్. ఈ పంజాబ్ అనేది మనకు ఉంది, అలాగే పాకిస్తాన్లో కూడా ఉంది పంజాబ్ స్టేట్. సో వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, మనకి మన వెస్ట్ బెంగాల్ మన స్టేట్. అయితే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. సో ఎట్లా డివైడ్ చేసారంటే ఈ పంజాబ్లో ముస్లిమ్స్ ఉండే వాళ్ళంతా ప్రాంతాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపారు, హిందూస్ ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చేసి ఇండియాలో కలిపారు. అయితే ఆ రోజు కూడా మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, మీరు దయచేసి దేశాన్ని విభజించకండి అని చెప్పి. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, నెహ్రూ కానీ, జిన్నా కానీ, ఇంకా కాంగ్రెస్ అందరూ కూడా పార్టీషన్కే మొగ్గు చెప్పిండు. గాంధీ గారు మోహన్ బాటన్ దగ్గరికి వెళ్ళి చెప్పినమాట, విభజించకండి అనే చెప్పిండు. కానీ అప్పుడు పరిస్థితులు అట్లుండే. ఏదేమైనా సరే అహింసా మార్గంలో ఓ 30-35 ఇయర్స్ ఆయన బక్క ఉంటాడు, ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన కోసం మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యమే భయపడ్డది. అంటే ఆయన ఏమైనా మూమెంట్స్, సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతోని అహింసా మార్గంలో ఆయన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిండు. అయితే హింసా మార్గంలో నేతాజీ సుభాష్ చంద్రబోసే ఈయనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ బిరుదిచ్చింది. అంత గ్రేట్ గాంధీ. కాబట్టి గాంధీని మనం ఎప్పటికైనా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇది వాళ్ళ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మన దేశంకి స్వాతంత్రం రావడానికి కారణము మహాత్మా గాంధీ. కాకుండా ఎంతో మంది అమరులు ఉన్నారు. కొన్ని వేల మంది కష్టపడ్డారు. ఆ వేల మంది కష్టపడడానికి ముందుండి సోల్జర్గా తీసుకెళ్ళండి. కాబట్టి ఆయనని మనము మహాత్మా గాంధీ అన్నాం. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రంలో గాంధీ చౌకులు ఉంటాయి, గాంధీ రోడ్లు ఉంటాయి, గాంధీ భవన్లు ఉంటాయి. కొన్ని లక్షల మంది గాంధీ పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇలా ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయింది. ఆయన మనం గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా కూడా గాంధీ అనేది మనకి స్ఫూర్తి. ఆయన ఎప్పటికైనా కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని మనం లైఫ్లో ముందుకెళ్ళాలి. అంతేగాని ఏదో గాంధీకి ఫోటోలు చూసి లేకపోతే మన కరెన్సీ నోటి పైన చూసుకోవడం కాకుండా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గాంధీ అనేది ఒక ఎమోషన్, ఒక ఇన్స్పిరేషన్ మన దేశం. ఓకేనా? సో తెలుగు సార్ మీరేమంటారు?
100% ఖచ్చితంగా. ఎందుకంటే మాట్లాడండి ఇది మనం మాట్లాడాలంటే మీ వీడియోలు సరిపోవు సార్ గాంధీ గురించి. సో నిజంగా చెప్పాలంటే అక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చాలామంది కూడా ఇప్పటికి కూడా చెప్తుంటారు కొంత మనువాదులు ఏమంటారంటే గాంధీజీ ముందు ఉండి నడిపించిన వాడు కాబట్టి ఎందుకు చావలేదని అంటారు. ఎంతో లక్షల మంది చనిపోయారు. తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ కూడా ముందుండి నేను అంటే 100% కేసీఆర్ ఉన్నారని కాదు, సో 50% అయినా కూడా అతను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలలో అద్భుతంగా విజయం సాధించారు. ఇక్కడ కూడా భారతదేశానికి బ్రిటిష్ వారి చెర నుండి భారతమాత యొక్క సంఖ్యలను విడిపించిన భరతమాత ముద్దు బిడ్డగా మనం గాంధీజీని స్ఫురించుకోవాలి. ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ లేదు. కాబట్టి ఈరోజు ఈ సమావేశం సందర్భంగా గాంధీజీని ఘనంగా నివాళులను అర్పించుకోవాలి. గాంధీ మార్గంలో మనం అందరం కూడా నడవాలని కోరుకుంటున్నాను. నేను అదే చెప్తున్నా, గాంధీకి దండలేయడము లేకపోతే గాంధీ జయంతి రోజు పోయి ఫోటో దిగడము, ఆయన ఫోటోలు ఫేస్బుక్లో పెట్టడం ముఖ్యం కాదు. గాంధీ చూపిన మార్గంలోనే మనం పోవాలి. ఇలా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే కొద్ది గొప్ప ఆయన మార్గంలో పోయిండు. అంతమంది చూసినాం, అహింసా మార్గంలో పోయిండు. సకల జనుల సమ్మె అని చెప్పేసి, మిలియన్ మార్చ్ అని చెప్పేసి, పెరిగవర్ అని చెప్పేసి, సాగరహారం అని చెప్పేసి, నిరాహార దీక్ష అని చెప్పేసి, సడక్ బంద్ అని చెప్పేసి, నడి రోడ్ పైన వంట వార్పు కార్యక్రమం అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేసి మొత్తం మీద ఢిల్లీ పార్లమెంట్ ని షేక్ చేయించి ఒక ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే కేసీఆర్ పోయినటువంటి అహింసా మార్గం. హింసా మార్గం జరిగాయి. ఏ ఉద్యమం కూడా అహింసా మార్గంలో పోదు. కొద్ది గొప్ప హింసా మార్గం కూడా వెళ్తుంది. ఎంతో మంది చనిపోతారు, బలిదానాలు తీసుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే గాంధీ జయంతి రోజు, గాంధీ వర్ధంతి రోజు మనం ఫోటోకి దండలు వేయడమో లేకపోతే ఫోటోలు దిగడం కంటే కూడా గాంధీ చూపెట్టినటువంటి మార్గం ఏదైతుందో ఆయన మార్గంలో మనం పోవాలి. ఈవెన్ టుడే మీకు తెలియదు, సౌత్ ఆఫ్రికాలో గాంధీని దేవుడిగా పూజిస్తారు. ఎందుకంటే గాంధీ మన భారతదేశానికి రాకముందు సౌత్ ఆఫ్రికాలో ఉద్యమం చేసిండు. ఆయన ఒక ట్రైన్లో పోతుంటే 4th క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కితే 2nd క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కితే నువ్వు నల్ల జాతీయులు అని చెప్పేసి ట్రైన్ నుంచి భరిస్తారు ఆయన. ఆ రోజు అక్కడ సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులకి ప్లస్ తెల్ల జాతీయుల మధ్య కొట్లాడి అక్కడ ఉద్యమం చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు గాంధీజీ అక్కడ ఉన్నాడు, అక్కడ ఉద్యమం మంచిగా చేసిండు, సౌత్ ఆఫ్రికాలో తెల్లకి నల్ల మధ్య సయోధ్య కుదిర్చిండు, ఇది గ్రేట్ లీడర్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆహ్వానించి దేశాన్ని పిలిపించుకొని ఆయనని మన మార్గం అంటే ఆయన మార్గంలో కాంగ్రెస్ వెళ్ళి ఈ యొక్క దేశాన్ని సాధించుకున్నాం. దయచేసి అందరికి అదే చెప్తున్నా, స్టూడెంట్స్ కానీ నా వ్యూవర్స్ కానీ, సోనీ లివ్లో ఫ్రీడమ్ అట్ ద నైట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అందులో మీకు స్పష్టంగా ఉంటుంది అన్నమాట, ఎవరి రోల్ ఏంటి, ఎవరు ఎట్లా డివైడ్ ఎట్లా పార్టిషన్ అయ్యింది, అసలు ముస్లిం లీగ్ ఎట్లా అయింది, ఎందుకు గొడవలు అయినాయి, అసలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు సపరేట్ దేశాన్ని అడిగినారు, అవన్నీ మీకు క్లుప్తంగా ఉంటాయి అనమాట. అవన్నీ మీరు చూడండి. ఇవి చూస్తేనే మీకు ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో 57% స్టూడెంట్స్ టోటల్గా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తే 76% స్టూడెంట్స్ దే ఆర్ యూజింగ్ ద సెల్ ఫోన్స్ ఫర్ అదర్ యూజర్స్, నాట్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. సెల్ ఫోన్ తీయగా యూట్యూబ్, ఫేస్బుక్ అని చెప్పేసి చూస్తున్నట్ట పిల్లలు. కానీ కేరళకి వెళ్తే 80% of the students, studies says 80% of the students are using cell phones for education purpose. That is why Kerala is #1 state in literacy in India. Even today, Kerala students, 80% of the students are seeing smartphones only for educational purpose. Coming to Telangana, only 76% students are using the other purpose. Only 24% of the students are using the cell phone for education purpose. అంతే మిమ్మల్ని అడిగిన అనుకోండి, సెల్ ఫోన్ ఏం చేస్తారు మీరు? యూట్యూబ్ అంటారు, ఫేస్బుక్ అంటారు, ఇన్స్టాగ్రామ్ అంటారు, లేకపోతే రీల్స్ అంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఓపెన్ చేసేసి మహాత్మా గాంధీ గురించి నేర్చుకుర్రా, లేకపోతే నిజాం గురించి నేర్చుకుర్రా, లేకపోతే నిజాం ఏం చేసి నేర్చుకుర్రా, తెలంగాణ నేర్చుకోం మనం. కాబట్టి అందరికి అదే చెప్తున్నా, టైం ఉంటే గాంధీ గారి గురించి అయినా సరే సోనీ లివ్లో ఈ యొక్క ఎపిసోడ్స్ మీరు చూడండి, మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ వస్తుంది. అందరికీ మళ్ళొకసారి గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అందరం కూడా గాంధీ పయనించిన మార్గంలోనే వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.